ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామమ్మా, అందరం కూర్చుందాం. ఎవరు కూడా అల్లరి చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, ఆయన ఇంతవరకు ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు ఆయన దయా రెక్కల కింద మనల్ని భద్రపరుచుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలంతా కూడా ఏం జరుగుతుందండి? క్రిస్మస్ ఆరాధన కదండి. క్రిస్మస్ ఆరాధన అంటే యేసయ్యను మనము ఆరాధిస్తున్నాం, యేసయ్యను మనము ఘనపరుస్తున్నాం. ప్రతి విషయంలో కూడా యేసయ్యను మనము ఆరాధిస్తున్నాం. మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభు వారిని మనము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అవునా కదండి? ఈ క్రిస్మస్ నెలంతా కూడా ఎంతమందికి సంతోషం అండి? చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, దావీదు మరి తన యొక్క కాలములో దావీదు దేవుని చాలా ప్రేమించినవాడు. ఎవరంట దావీదు? చెప్పండి. దేవుని చాలా ప్రేమించినవాడు. అంతేకాదు, దేవుని ప్రేమించినవాడు దావీదు. దేవుడు అంటే చాలా ఇష్టం దావీదుకి. చూడండి, చాలా ప్రేమ దావీదుకి. చూడండి, దేవుడు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. కష్టములో, వేదనలో, శ్రమలలో దేవుణ్ణి బహుగా ప్రేమించిన వాడు ఎవరు అంటే దావీదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు దేవుని ప్రేమించటముతో పాటు చూడండి, దేవుని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు తన శత్రువుల సహితము ప్రేమించగలిగిన మనస్సు దావీదుకు ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరిని ప్రేమించే మనసు అంట? చెప్పాలి. శత్రువులను ప్రేమించే మనస్సు ఉంది దావీదుకి. శత్రువులు ఎంతగా వస్తున్న దావీదు మీదకి, ఎందుకంటే దేవుణ్ణి బహుగా ప్రేమించాడు దావీదు. దావీదుకి అట్టి మనస్సును, అట్టి కృపను దేవుడు అనుగ్రహించాడు. దావీదు దగ్గరికి దేవుని యొక్క కృప వచ్చింది. దావీదు ఆ కృపలో ఉన్నాడు కాబట్టి ఎవరిని ప్రేమించాడంటే యేసయ్యను, అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. వేదనలో, కష్టంలో, శ్రమలో, బాధలో, నిందలో, అవమానములో దావీదు దేవుణ్ణి ఎక్కువగా గణపరిచాడు. మనమైతే గణపరుస్తామండి? చెప్పండి, మనమైతే గణపరచగలదమా? శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు గణపరచను. అయితే దావీదు దేవుని ప్రేమించాడు కాబట్టి ఎవరిని ప్రేమించాడంట? శత్రువులు సహితము కూడా ప్రేమించిన వాడు దావీదు. అంత కృప పొందిన వాడు దావీదు. మనం చదువుకుందాం చూడండి, కీర్తనలు 109వ అధ్యాయం. కీర్తనలు 109వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. నా స్తుతికి కారణభూతుడగు దేవా, నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకుము, మౌనముగా ఉండకము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ దావీదు దేవుని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దావీదు జీవితంలో దేవుని కృప దావీదు యొద్దకు వచ్చింది. ఆ కృపలో దావీదు ఉన్నాడు, ఆ కృప పొందుకున్నాడు దావీదు. చూడండి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. అంతేనండి, దేవునికి ఎలా ఉన్నాడంట? దేవునికి చెప్పాలి. దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన వాడు దావీదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి హృదయానుసారుడికి ఎందుకు పిలువబడ్డాడు దావీదు అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. శోధనలో, బాధలో, వేదనలో, నిందలో దేవుని విడిచిపెట్టలేదు దావీదు. అందుకని దేవుని కృప దావీదుని కమ్ముకుని ఉంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, ఎన్నో శ్రమలు వచ్చినాయి అట దావీదు జీవితంలో. చదువుకుందాం చూడండి,
నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగాని ఉండొద్దు. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారంట. భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. ఎవరిని చెరపాలని అంటండి? చెప్పాలి, ఎవరిని చెరపాలని? దావీదుని చెరపాలనంట. భక్తిహీనులు తమ నోరు కపటముగా తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిర్మితముగా నాతో పోరాడుచూనే ఉంటున్నారు. దావీదు రాజు, అవునా కాదండి? రాజా కాదా? రాజు అయినప్పటికీ కూడా శ్రమలు అనుభవిస్తున్నాడు, పోరాడుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. అనేక మంది శత్రువులు దావీదుకి ఎదుట లెగుస్తున్నారు. అబద్ధ సాక్ష్యము చెప్పాలి, దావీదుని నిర్మూలము చేయాలి అని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ దావీదు దేవుని కృపలో చాలా భద్రముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు దేవుని కృపలో చాలా భద్రముగా కాపాడబడుతున్నాడు. చూడండి, నన్ను చుట్టుకొని, చదవండమ్మా, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషము మాట్లాడుచున్నారు. ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. నిర్మితముగా అంటే ఏంటండి? నిర్మితముగా అంటే ఎడతెగక పోరాడుచున్నారు. అబద్ధ మాటలు చెప్పడమే కాదు, నిర్మితంగా పోరాడుచూనే ఉన్నారట దావీదు. అయితే చూడండి, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. ఏమి చూపాడంట దావీదు? చెప్పాలి, ప్రేమ చూపాడు. ఎందుకని ఆ ప్రేమ చూపాడు దావీదు? చెప్పాలి, ఎందుకని ఆ ప్రేమ చూపాడంట దావీదు? దేవుని అధికముగా ప్రేమించాడు. దేవునితో సహవాసములో ఉన్నాడు దావీదు. దేవుని యొక్క చాలా ఇష్టముగా హృదయానుసరుడుగా పిలువబడిన వాడు దావీదు. అయితే చూడండి, నేను వారు ఎంత అబద్ధము సాక్ష్యములు నా మీద పలుకుతున్నా, నాతో యుద్ధము చేయుచున్నా, నేను వారిని ప్రేమిస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను వారిని ప్రేమిస్తున్నాను. అయితే వారు నన్ను ఏమి చేయాలనుకుంటున్నారంట? చెప్పండి. నిర్ముతముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు వారు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు. ఏం పట్టారటండి? పాము ఏం పడుతుందండి? పగపడుతుంది కదా. పగపడితే ఆ యొక్క మనిషిని చంపేదాకా దాని పగ చల్లారదు. ఆ యొక్క మనిషి జీవితం నాశనం అయ్యేదాకా దాని పగ చల్లారదు. అయితే చూడండి, ఎంత దావీదు మీద పగపట్టినా కూడా దావీదు ప్రేమ చూపిస్తున్నాడు. అట్టి ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. ప్రేమించాలా వద్దు? ప్రేమించాలి కదండి. చూడండి, ఎంత పగపట్టినా, ఎంత అబద్ధపు మాటలు మాట్లాడుతున్నా, ఎంతగా దావీదు మీదకి నిర్ముతముగా వారు పోరాడుచున్నా, చూడండి దావీదు అంటున్నా, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చేయుచున్నాడా లేదా దావీదు? చెప్పండి. మానక నేను వారి కొరకు ఏం చేయుచున్నానట? ప్రార్థన చేయుచున్నాను. మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగితే మనకొచ్చిన కష్టం అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, నింద అవ్వచ్చు, ఆవేదన అవ్వచ్చు, కృంగిపోవచ్చు, అలసిపోవచ్చు, అనేక మంది అబద్ధ సాక్ష్యాలు మన మీద చెప్పొచ్చు, అనేక నిందలు వేయొచ్చు. నీవు దేవుని ప్రేమించగలిగితే అలాంటి వ్యక్తిని కూడా మనము ప్రేమించగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు దేవుని చాలా ప్రేమించాడు. దావీదు దేవునికి హృదయానుసరుగా పిలువబడ్డాడు. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, చదువుకుందాం. చూడండి, కీర్తనలు 21వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏలయనగా రాజు యెహోవా యొద్ద నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చాలమ్మా చాలు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఉంచాడా లేదా దావీదు? నమ్మకం ఉంచాడట దావీదు. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను వీరినైతే ప్రేమిస్తున్నాను. నా మీద వీరు ప్రేమకు ఏమి చేస్తున్నారు తెలుసా? పగపట్టి ఉన్నారు. కనుక రాజు యెహోవా మీద నమ్మిక మాత్రం ఉంచి ఉన్నాడు, నమ్మకం ఉంచాడట. చూడండి, మనం ప్రతి విషయంలో కూడా నమ్మకం ఉంచాలి. ప్రతి విషయంలో కూడా దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. సర్వోన్నతిని కృప చేత అతడు కదిలింపకుండా నిలిచేను. నిలిచాడా లేదా? చెప్పండి. ఏ కృప అంటండి ఇది? సర్వోన్నతుని కృప.
సర్వోన్నతమైన స్థలములలో జయము కదండి. శాశ్వతమైన కృప చూపించాడు దావీదుకు దేవుడు. శాశ్వతమైన కృపలో నడిపించాడు దావీదుని దేవుడు. ఎన్ని శత్రువుల పోరాటాలు ఎదురవుతున్నా దావీదుకి మాత్రము ఎటువంటి అపాయము రాలేదు. శత్రువు ఎవరండి చెప్పండి? శత్రువు ఎవరు? తన సొంత మామే శత్రువు అయిపోయింది. అవునా కాదండి? సొంత మామే చంపేయాలనుకున్నాడు. అయితే దావీదుకి శత్రువుని దేవుడు చేతికి అప్పగించడా లేదండి? అప్పగించాడు. దావీదు ఒక ఈటితో చంపేవచ్చు శత్రువుని. అయితే చంపడానికి ఎంత మాత్రము కూడా దావీదు ఇష్టపడలేదు. సౌలుని చంపడానికి ఎంత మాత్రము కూడా దావీదు ఇష్టపడలేదు. దావీదు ఇష్టపడకపోగా ప్రభువా అని దేవుని ఎదుట ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అట్టి కృపలో దావీదుని దేవుడు నడిపిస్తున్నాడు. సర్వోన్నతుని కృప. ఈ కృప ఏ కృప అంటండి? సర్వోన్నతుని కృపలో మనం ఉన్నామా? సర్వోన్నతుని కృపలో మనము దాచబడిన వారుగా ఉండాలి. దావీదు దేవుని ఎంతగా ప్రేమించాడో మనం బాధలో, కష్టలో, శ్రమల్లో, శత్రువుల పోరాటాలలో కూడా మనం అంతగా ప్రేమించాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టెను. ఏంటండి? మనకు ప్రవక్తలు అనేక మంది క్రీస్తు జననము గురించి అనేక మార్లు మాట్లాడారు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దావీదు వంశావళిలో నుంచి చదువుకుందాం. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటోనని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ కృప ఎక్కడ దాకా వచ్చిందంటండి? దావీదుకు చూపిన శాశ్వతమైన కృప ఎక్కడ దాకా వచ్చింది? కొత్త నిబంధన దాకా, మరియ దాకా కృప వచ్చింది. అవునా కదండి? ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆయన చిత్తం ఉంది. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, శాశ్వతమైన కృప దావీదుకి దేవుడు ఎలాగూ చూపించాడో చూడండి. యేసు పుట్టుక గురించి ఇక్కడ మనము మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే, ఇక్కడ మరియతో దూత మాట్లాడుతుంది. ఏమనంట? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏంటంట? దయాప్రాప్తురాలా, నీకు శుభము. దయ కలిగి ఉన్నాడా లేదా దావీదు? చెప్పండి. దయ కలిగాడు కాబట్టే కదా శత్రువుని సహితము కూడా చంపడానికి ఇష్టపడలేదు. దయ ఉంటే, ఎదటి వ్యక్తిని క్షమించే మనసు ఉంటే ఆయన అంటాడు, నీలో దయా గుణమును ఆయన చూడగలిగిన దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా ఆ దూత, మరియా భయపడుకుము. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో మరియా, భయపడుకు, నీకు ఒక శుభవచనము దేవుని దూత ప్రత్యక్షమైంది మరియకు. ఏమంటుందంటే, మరియా నువ్వు భయపడక, చదవండి అమ్మ అక్కడి నుంచి. దూత, మరియా నువ్వు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. చూడండి, గర్భమును ధరించి నువ్వు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడదువు. చూడండి, మత్తయి సువార్తలో ఆమె ఒక కుమారుని కనెను. చదవండి, ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపముల నుండి ఆయన విమోచించును. ఆయనే రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. మన పాపములను, మన అపరాధములను ఆయన క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయములో కూడా చూడండి, ఇక్కడ మరియ భయపడిందా లేదండి? దేవుని ప్రత్యక్షతను చూసింది. ఆ దూత రాగానే ఆ వెలుగు కమ్ముకుంది. ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే కమ్ముకుందో మరియ భయపడింది. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, చూడండి, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందిన దానవు. కృప పొందాలా వద్దండి? ఆ కృప మనకి కావాలా వద్దా? చెప్పండి. క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు వేసుకోవటం కాదు,
క్రిస్మస్ అనగానే ఇంటికి పెయింట్లు వేయటం కాదు, క్రిస్మస్ అనగానే హడావిడిగా వంటలు చేసుకోవటం కాదు. కానీ క్రిస్మస్ అంటే ఏమిటంటే క్రీస్తు నీలో పుట్టినప్పుడే అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమైన క్రిస్మస్ ఏమిటి అంటే క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన నాడే నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకోగలదు. చూడండి, వస్త్రాలు పాతగిల్లిపోవచ్చు, కానీ మన హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ తీసివేసి మన హృదయాన్ని నూతన పరిచేది ఏంటంటే యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నిజముగా క్రీస్తులో జన్మించిన బిడ్డలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయంలో కూడా మనము చేసుకునేది కొందరు జీవితంలో అనుకుంటారు, ఇంటికి పెయింట్ వేస్తేనే క్రిస్మస్ అండి, మా ఇంటిలో ఇది జరిగితేనే క్రిస్మస్ అండి. పండగ కింద చేసుకుంటాం, మంచిదే, కాదనటం లేదు. కానీ ఏదున్నా లేకపోయినా నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయంలో దేవుని ఎంతగా ప్రేమించగలుగుతున్నాం, దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమించాలా వద్దండి దేవుని? చెప్పండి. దేవుని అధికముగా ప్రేమించాడండి దావీదు తన జీవితంలో, అధికముగా ప్రేమించాడు. కాబట్టి దేవుని చూడండి కృప ఎక్కడికి వెళ్ళిందండి? దావీదు యొద్దకు వెళ్ళింది. దేవుని కృప వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది, అవునా కదండి? దేవుని కృప వలన మాత్రమే మనకు రక్షణ ఉంది. చూడండి, ఇక్కడ మరియతో అంటుంది, మరియా నువ్వు భయపడకు, నీవు భయపడవలసిన అవసరత లేదు, దేవుని వలన నీవు కృప పొందినదా. దేవుని వలన కృప పొందాలి. దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదంట. అంతముందా లేదండి? చెప్పండి. ఆయన రాజ్య పరిపాలన చేస్తే దానికి అంతము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే చూడండి, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము చూస్తే అప్పుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు అయిన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైనని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మనం అంగీకరించాలి. యేసయ్య పుట్టిక జననం మనం జ్ఞాపకము చేసుకుంటున్నామంటే చూడండి, కన్యకైన మరియ గర్భమున చూడండి పరిశుద్ధాత్మ వలన ఈ కన్యక గర్భము దాల్చింది అని దేవుని వాక్యము సెలవిస్తుంది, అవునా కదండి? దయ కలిగిన బిడ్డగా దేవునికి కనిపించింది. ఆ రోజున చూడండి, కన్యకే కానీ ప్రదానము చేయబడిన స్త్రీగా మనకు కనబడుతుంది. ప్రదానము చేయబడిన కన్యక గర్భవతి అయితే ఆ గర్భవతి అయిన కన్యకను ఎన్ని మాటలను ఉంటారు కదండి. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రదానము చేయబడిన స్త్రీ కన్యకైతే రాళ్లతో చంపేయాలి, అవునా కదండి? అవునా, రాళ్లతో చంపేయాలి ధర్మశాస్త్ర ప్రకారం. అయితే ఇక్కడ యోసేపుకు కలవరము కలుగుతుంది. చదువుకుందాం చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి అమ్మా. ఆ మాట చదువుకుని ఎదురుకి వెళ్దాం. యేసుక్రీస్తు జనన వీధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసాబు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భర్త అయిన మరియయు నీ భార్య అయిన మరియా చేర్చుకున్నటకు నీవు భయపడకము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రదానము చేయబడిన స్త్రీ. చూడండి, ఎప్పుడైతే యోసేపుకి ఏమనిపించిందంటే నా భార్య కదా గర్భవతి అయిందని కలవరము మొదలైంది, అవునా కదండి?
ఒక అలాంటి బాధ యోసేపుకి కనపడుతుంది. అయితే చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఎవరన్నా అయితే అప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే ఇతను ఏమనుకుంటున్నాడంటే యోసేపు నీతిమంతుడు కనుక ఏమనుకుంటున్నాడంట, ఆమెను విడనాడక అవమానమునకు అప్పజెప్పక చూడండి రహస్యముగా ఆవిడని విడనాడాలని ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఇక్కడ యోసేపు కూడా చాలా మంచి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. చూడండి, ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక అవమానం అనేది ఆమెకు రాకుండా చూడండి రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించుచున్నాడు. రహస్యముగా విడిచిపెట్టాలి అని ఒక ఉద్దేశము కలిగి కలవరపడుతూ మరి ఏమనుకున్నాడు తన హృదయంలో, నా భార్య ప్రదానం చేయబడిన తర్వాత గర్భము దాల్చిందని మరి ఏమనుకుంటాడు. పరిశుద్ధాత్మ ప్రత్యక్షతమైనప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యింది. ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదండి, ఆలోచిస్తున్నాడు. అయితే ప్రభువు దూత స్వప్నమందు ఎప్పుడైతే యోసేపుకు ప్రత్యక్షమైందో, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించుకుంటాడు. చూడండి, ఎంతో మంది ప్రవక్తల నోట పలకబడిన మాట ఏమిటంటే, ఆ కృప నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆ పరలోక తేజోమహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ప్రతి మానవాళి పాప దోష క్షమాపణ కొరకే సిలువ బలియాగముగా దేవుడు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన రక్తము బలియాగముగా అర్పించాడు దేవుడు. మనము సొంత క్రిస్మస్ ఏంటో తెలుసా? ఇంటిలో రక్షణే క్రిస్మస్, అవునా కదా? ఇంటి వారు రక్షించబడటమే క్రిస్మస్. జక్కయ్య యేసు ప్రభు వస్తుంటే చక్కగా పైకెక్కినప్పుడు ఏమన్నాడంటే, యేసయ్య జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి నేడే రక్షణ వచ్చిందా లేదండి? రక్షణ నేడే రక్షణ దినము వచ్చింది. ప్రతి ఒక్కరూ మారాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక తేజోమహిమను విడిచి ఈ లోకానికి రావటానికి కారణం ఏమిటో తెలుసా? నీవు నేను రక్షించబడాలి. ఆయన కృప ద్వారా మనము రక్షించబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఆ కృప ఈ రోజున నిన్ను నన్ను నిలబెట్టుటకు సిద్ధముగా ఉంది. నిన్ను నన్ను నిలబెట్టక ఆయన కృప మన మధ్యన సిద్ధముగా ఉంది. మనము నిలబడాలి ఆ కృపలో అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మరియకు అటువంటి ప్రత్యక్షత అనుభవం కలుగుతున్నప్పుడు అమ్మో నాకేదో జరుగుతుందని భయపడిపోయింది. అయితే దూత అంటాడు, మరియా నువ్వు భయపడక, నువ్వు ధైర్యముగా ఉండు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా నువ్వు ధైర్యముగా ఉండు, భయపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే పరలోకమును విడిచి యేసు ప్రభు వారి లోకానికి రావటానికి చూడండి ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం. సంతోషకరమా కాదండి యేసు ప్రభు పుట్టడం? మన పాపము కోసం, మన దోషముల కోసం, మనము చేసిన తప్పిదముల కోసం, మనము చేసిన అపరాధముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి ఆయన కృప నిన్ను నన్ను రక్షించి నిన్ను నన్ను సిద్ధపరిచి ఆయన కృపలో మనం ఇంకా ఉన్నామంటే ఆయన రక్త బలియాగము ద్వారా మాత్రమే సాధ్యం. ప్రతి మానవుని కోసం యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము వెలగా చెల్లించాడు. చూడండి, మన ఇంట్లో వారు అంటారు, మన బిడ్డలు కూడా చక్కగా అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, డాడీ నువ్వంటే నాకు ఇష్టం అంటారు. ప్రాణము పెట్టాలంటే ఎవరు కూడా ప్రాణం పెట్టరు. కన్న బిడ్డలైన ప్రాణం పెట్టలేరు మన కొరకు, అవునా కాదండి? మన మరణ పడకల మీద ఉంటే మనల్ని చూసి మనకి పరిచయం చేయాలంటే బిడ్డలకి కష్టంగా ఉంటుంది, అవునా కాదండి? చెప్పండి. మనము లేకుండా లేగలేని పరిస్థితుల్లో మంచం మీద ఉంటే చేయాలంటే ఎంత ఇసుకొస్తుందో కదండి. ప్రాణము పెట్టాలంటే అది మన బంధువుల వల్ల కాదు, మన స్నేహితుల వల్ల కాదు, మన రక్త సంబంధుల వల్ల కాదు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు దేవుడు. మనం ఆ కృపలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. కృప మహాకృప, ఇది బలమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు కృప చేతనే రక్షించబడుతున్నారు. కృప చేతనే కదండి మనకందరికీ రక్షణ, కావునా కాదండి? మనం అందరము కూడా ఎవరిని ప్రేమించాలంటే దేవాది దేవుడైన యేసయ్యను మనము ప్రేమించాలి,
ఘనపరచాలి, మహిమపరచాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువుకున్నాం చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి. 1వ అధ్యాయం 35వ వచనం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. పుట్టబోయే శిశువు ఎలాంటి అంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకుని ఉంది. ఉందా లేదండి సర్వోన్నతుని కృప? ఎవరిని కమ్ముకుందని చెప్పాను ఇంతకు ముందు, నేను చెప్పాను. దావీదుని సర్వోన్నతుని కృప ఉంది దావీదు మీద. మన మీద దేవుని కృప ఉంది. ఆ కృపలో మనం ఉండాలి. ఆ కృప మన యొద్దకు వస్తున్నప్పుడు ఆ కృపను ఎంత మాత్రము కూడా దూరం చేసుకోకుండా ఆ కృపలో మనము నడవగలిగితే, చూడండి ఇక్కడ మరియా ఆ కృపను పొందుకుంది, ఆ మహిమను పొందుకుంది. ఎవరస్తురాలే మరియా. ఎందుకని దేవుడు ఆ మరియని కోరుకున్నాడో తెలుసా? మరియా దయాప్రాప్తురాలా, యవనస్తురాలు. చూడండి, ప్రతి వారికి కూడా గౌరవించే బిడ్డ, ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడే బిడ్డ, ప్రతి విషయంలో కూడా దేవుని ఘనపరిచే బిడ్డగా ఉంది. అవునా కదండి? చూడండి, గర్విష్ఠులను దేవుడు ఎన్నుకోడు. గర్విష్ఠులతో దేవుడు మాట్లాడాడు. గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట ఎవరైతే దేన మనసు కలిగి తగ్గింపు కలిగి ఉంటారో, దయ కలిగి వారు ఉంటారో, చూడండి అలాంటి వారితో దేవుడు మాట్లాడు. అమ్మా, నీవు దయాప్రాప్తురాలు. దేవుని ఎదుట నువ్వు దయాప్రాప్తురాలు. దేవుని కృప నిన్ను కమ్ముకుని ఉంది. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించావు. చూడండి, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించావు కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుని కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోవాలి. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువుకుందాం చూడండి. చదువున్నామా? 42వ వచనం చదువు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీకు శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఎలిజబెత్ చూడండి, ఒక ప్రవచనం ఎత్తుతూ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా మాట్లాడుతుంది. ఇక్కడ ఎలిజబెత్ మనం పై వచనం చదివితే, ఎలిజబెత్ మరియకు వందన వచనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా మాట్లాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నదే. ఎలిజబెత్ ఏమంటుందో తెలుసా? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్తే గర్భము దాల్చినప్పుడు ఏమంటారండి? ఏమంటారు? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియా, పరుగుని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది జరిగిన దాన్ని చెప్పడానికి. వెంటనే ఎలిజబెత్ గర్భములో ఉన్న ఆ యొక్క శిశువు ఎప్పుడైతే వందన వచనం చెప్తూ వినగానే గంతులు వేశాడట. చూడండి, అప్పుడు ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దాను. ఏ ప్రత్యక్షత ఉందంటే ఎలిజబెత్కి చెప్పండి? 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఏ ప్రత్యక్షత ఉంది చెప్పాలి? దేవుని పరిశుద్ధాత్మ నిండుకునే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రము కలుగును గాక. గర్భము దాల్చిన స్త్రీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను గర్భవతినని చెప్తే, ప్రదానము చేయబడిన నీవు ఎలాగూ గర్భము దాల్చావు అని అనేక మాటలు అంటారు కదండి. లోక నైజం అలాంటిది కదా. ఏమంటారు? ప్రదానము చేయబడిన నీవు ఎలాగూ గర్భము దాల్చావు, ఇది ఎలాగూ సాధ్యము అని ఎన్నో మాటలని పొడిచేవారు ఉంటారు. అయితే ఇక్కడ ఎలిజబెత్ ఆ యొక్క ప్రత్యక్షతను చూసింది. వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకున్నదే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదించిన నా ప్రభువు తల్లి నా ఎద్దటికి వచ్చి నాకు ఎలాగూ నా ప్రభువు తల్లి అంది. ఏమందండి అక్కడ చెప్పాలి? నా ప్రభువు తల్లివి నీవు. చూడండి, ఆ రోజులలో అనేక మంది కన్యకలుగా ఉన్నారు.
దేవాది దేవుడు పుడతాడని అనేక మంది ప్రవక్తల నోట పలికిన వాక్యము నెరవేర్పు కొరకే కొత్త నిబంధన ఆ యొక్క కాలములో అనేక మంది కన్యకలుగా ఉన్నారు. కానీ ఎవరిని దేవుడు చూశాడంటే మరియను దేవుడు చూశాడు. మరియ గర్భము దేవుడు దాల్చాడు. ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే. చూడండి, నా ప్రభువు తల్లి నువ్వు నా యొద్దకు వచ్చుట ఎంత ప్రాప్తం, నేను ధన్యురాలు. అవును కదండి. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నీకు శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు గంతులు వేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా గర్భములో శిశువు గంతులు వేసెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే దేవుని కృప పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువుకుందాం. చూడండి, 46వ వచనం చదవండి. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును 15వ వచనం 45వ వచనం చదవండమ్మా. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాల అనెను. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యొద్ద ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. గణపరుస్తుందా లేదండి చెప్పండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నది. దేవుని యొక్క గర్భము దాల్చింది. యేసు ప్రభు గర్భములో ఉన్నారు. అయితే దేవుని గణపరిచే బిడ్డగా ఉంది. మనము చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నా దాన్ని విడిచిపెట్టేస్తారు కొంతమంది. ఆ కృపను విడిచి వెళ్ళిపోతారు కొంతమంది, ఉండలేరు. అయితే మరియ భయపడింది కానీ విడిచి వెళ్ళిపోయిన బిడ్డగా మనకు కనపడతలేదు. అవునా కదండి. పరిశుద్ధాత్మ నిండుకున్నామంటారు, పరిశుద్ధాత్మని పొందుకున్నామంటారు. కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మలో వాళ్ళు నిలబడలేకుండా, ఆ కృపను పొందుకోకుండా అనేక మంది రోజును తొలగిపోయేవారుగా ఉన్నారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. ఎందుకు గణపరిచిందంట మరియా? చెప్పండి, ఎందుకు గణపరిచింది మరియా? చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి. నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. దాసురాలు దీన స్థితిని చూసి ఆయన నన్ను కటాక్షించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ దీన దాసురాలను చూస్తాడు. ఆయన చూసి నన్ను కటాక్షించాడు, నన్ను దర్శించాడు. కాబట్టి ఆయనను ఘనపరిచే బిడ్డగా ఉందట. అంతేకాదు, దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, కటాక్ష చదవండమ్మా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. చూడండి, ఇది మొదలుకొని ఈ తరము మొదలుకొని అన్ని తరాల వారు కూడా ఏమని చెప్పుకుంటారట? ధన్యురాలు అని చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యేసు ప్రభువారు దేవుడు ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఎంతగా స్తుతించిందో, ఎంతగా ఆరాధించిందో, ఎంతగా పరిశుద్ధాత్మలో నిండుకున్నదే బహుబలముగా దేవుని గణపరిచిన బిడ్డగా మనము చూస్తున్నాం. అంతేకాదు, చూడండి, ఈ తరము మొదలుకొని అన్ని తరము వారు నన్ను ధన్యురాలు అని అందురట. ఆ తరము మొదలుకొని ఈ తరము వరకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజులలో మరియా ప్రవక్తన, మరియా విధానం, దేవుని గణపరిచే విధానం, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన నడత, చూడండి, అందరి యందు కూడా విధేయత కలిగి నడిచింది. ఎవరిని కూడా తృణీకరించే బిడ్డగా లేదు. యవ్వన కాలంలో చూడండి, దేవునికి లోబడి బ్రతికింది మరియా. కాబట్టి దేవుడు మరియను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నామము పరిశుద్ధమైన నామము, ఆయన నామము పూజింపదగిన నామము. కాబట్టి అన్ని తరముల వారు కూడా ఎలా ఉంటారట? చెప్పండి, చదవండి.
ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము కటాక్షము దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప పొందుకున్నాడు దావీదు. చూడండి, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఆ కృప పొందుకుంది. ఆ కృప మరియ వద్దకు వచ్చింది కాబట్టి ఆ కృపలో ఉంది మరియా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందా ఉండదు. ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడి నడవగలిగితే ఆయన కనికరమట తరతరములు కూడా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎందరైతే ఈరోజు ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదు, ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఏంటంటే మన గృహంలోకి నిజమైన క్రిస్మస్ చేసుకున్నాం కదండి. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందంటే మన గృహమంతా కూడా రక్షణలో ఎప్పుడైతే ఉంటూ గృహమంతా కూడా చూడండి కుటుంబముగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో బలపడుతూ దేవుని వాక్యం వింటూ పరిశుద్ధాత్మ నిండుకుంటూ ఆ యొక్క కృపలో నడుస్తున్నప్పుడు నీవు ధన్యురాలు, నీవు ధన్యుడువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన నామము. ఆ నామములో మనము నడవగలిగితే ఆ కృపను మనము పొందుకుని విడిచిపెట్టేవారముగా కాకుండా ఆ కృపను మనము చేపట్టుకుని నడవగలిగితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము కుటుంబాల మీదకి వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనందరం అనుకుంటున్నాం ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధన కాబట్టి దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉంటున్నాం, అవునా కదండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా గృహ ప్రార్థనకు వస్తున్నారు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ అనగా మనం ఏంటండి హడావిడి చేయటం కాదు, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకు లోబడి ఆయన కృప పొందుకుని నడిచే బిడ్డగా ఉండాలి. పాతని బంధలో చూడండి ఎవరి ఎద్దుకు వచ్చిందండి కృప? దావీదు మీద చూపించాడు. అది శాశ్వతమైన కృపను నీకు అనుగ్రహిస్తున్నాను. కొత్త నిబంధనలో మరి యొద్దకు వచ్చింది కృప. ఆ కృపలో ఉంది కాబట్టి నీవు ధన్యురాలు అని నా కోసము తరతరములు పిలువబడతారని చెప్తుంది కదండి. అట్టి కృప మనకును మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకును ప్రభువా నా తండ్రినైనా ప్రభువా మీరే మా మధ్యన ఉండి బోధించినందుకే మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ కృపలో బలపరిచిన దేవుడు ప్రభువా, నీ కృప శాశ్వతమైన కృప అని సెలవిస్తున్న దేవుడు తండ్రి. నీ కృపలో స్థిరపరచమని తండ్రి, నీ ఆత్మతో నింపమని, నీ బలముతో నింపమని అయా పరిశుద్ధాత్మ తండ్రిగా అయా ఇదిగో కమ్ముకోమని అడుగుచున్నాం ప్రభువా. నీ కృప వాత్సల్యత అయా ఇదిగో తండ్రి నీవు కరుణా సంపన్నుడవై ఉన్నావు తండ్రి. ఆ పరలోకమును విడిచి లోకముకు అయా నా కొరకే నీ ప్రాణమును వెలగా చెల్లించిన దేవుడు ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభువా, నీకు భయపడిన వారు తరతరములు కూడా అయా ఉంటారని సెలవిచ్చిన దేవుడు. అట్టి కృపను మాకు దయచేయండి ప్రభువా, అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా. అయా ఇదిగో ప్రభువా, నీకు భయపడి వారి మీద అయా కనికరము తరతరములు ఉంటుందని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. నువ్వెన్నడెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఎవరైతే నీకు లోబడి జీవిస్తారో ప్రభువా వారి మీద వారు తరతరములు జ్ఞాపకము చేసుకుంటానని మాట్లాడిన దేవుడు. అట్టి కృపలో స్థిరపరచమని అయా ఈ లైవ్ లో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడలు దీవించి ఆశీర్వదించమని ప్రభువా. ఇక్కడ ఎందరైతే బిడలు తలలు వంచి ఉన్నారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని తండ్రి. అయా సర్వోన్నతమైన స్థలములలో జయమని సెలవిస్తున్న దేవుడు ప్రభువా. అయా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల మధ్య కొని ఆడబడుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం తండ్రి, నీకే స్తోత్రములు యేసయ్యా. అయా ఈ కృపలో నేనుండే భాగ్యము నాకు దయచే ప్రభువా. అయా నీ అభిషేకముతో నింపబడాలయా, అయా పరిశుద్ధాత్మతో నింపబడాలయా. అయా ఈ కృపలో నేనుండే కృపను నాకు దయచే తండ్రి అని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నా కొరకు ప్రాణము పెట్టావయ్యా. అయా ఇదిగో తండ్రి ఏమిచ్చినా
కూడా నీ రుణము తీర్చలేనయ్యా. అయ్యా నిన్ను ప్రేమించే బిడ్డగా నేను ఉండాలి ప్రభా, నిన్ను ఆరాధించే బిడ్డగా నేను ఉండాలి, నిన్ను స్తుతించే బిడ్డగా నేను ఉండాలి యేసయ్యా. ఈరోజు అయ్యా ఇదిగో తలుపు ఎద్దు తండి తట్టుతున్నావు ప్రభా. ఎందరైతే తలుపు తీస్తారో వారందరికీ నేను సొంతమని సెలవిస్తున్న దేవుడు ప్రభా. ఇంకను ఎవరైతే రక్షణ లేదో రక్షణ కుటుంబాలుగా ఉండే కృపను దయచేయండి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ మార్గములు యేసు నామములో సిద్ధపరచమని అడుగుచున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డను మీరే రక్షించమని, అయా నీ కృప చేతనే రక్షణ అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అట్టి కృప అట్టి బాధ్యత నీ బిడ్డలందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా.